Praise the Lord. Praise the Lord. Can you be more louder? Praise the Lord. Okay, shall we pray? ప్రార్థించుకుందామండి. Whoever has knees can kneel down. Whoever has eyes can close their eyes. మోకాలు ఉన్నవారు మోకరించండి, కళ్ళు ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకోనండి. Okay, all of you. అందరూ కూడా. Heavenly Father, పరలోకపు తండ్రి, in the precious name of Jesus Christ our Lord, we come into your presence. యేసుక్రీస్తు ప్రభువారు మా రక్షకుడైన ఆయన ప్రశస్త నామములో మీకు సన్నిధిలోనికి వస్తున్నాము. We thank you for this day that you added in our lives. ప్రభా మా జీవితాల్లో మీరు మరి ఒక దినాన్ని ఇచ్చినందుకు వందనములు. Thank you for your care and love for this local congregation at Bethesda IDPL. ప్రభా బెతెస్దా ఐడిపిఎల్లో ఈ యొక్క సంఘము సమాజం కొరకై మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి ప్రభా మరి మీ యొక్క పట్టింపును బట్టి వందనములు. Thank you for your purpose for the children and the youth of this congregation. ప్రభా ఈ యొక్క సంఘములో ఉన్న పిల్లలు యవనస్తుల కొరకు మీ యొక్క ప్రణాళికను బట్టి వందనములు. We are grateful to you for giving us this opportunity to be in your house and your presence this morning. ప్రభా ఉదయకాలంలో మీ యొక్క సన్నిధిలో మీ యొక్క మందిర ఆవరణంలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Heavenly Lord, may your eternal purposes for these children through these children may be accomplished. ప్రభా మీ యొక్క నిత్య సంకల్పములు ఈ పిల్లల పట్ల ప్రభా వీరి పిల్లల ద్వారా వారి నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. Unworthy as we are, as we stand representing you, O Lord, empty us, fill us by your spirit and hide us behind your cross. ప్రభా అయోగ్యులమైన మేము మీకు ప్రతినిధులుగా నిలబడుతుండగా మమ్మల్ని ఖాళీ చేసి మీ యొక్క ఆత్మచేత నింపమని వేడుకుంటున్నాం. Keep the children also in the fear of the Lord and also in the consciousness of your holiness. ప్రభా పిల్లలు కూడా దేవుని యొక్క భయం భక్తులందు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే గమనిక కలగడానికి సహాయం చేయండి. Give them the eyes of faith. ప్రభా వారికి విశ్వాసం గల కనులు దయచేయండి. Give them the ears of faith. ప్రభా విశ్వాసం గల చెవులు దయచేయండి. Give them the heart of faith. ప్రభా విశ్వాసం గల హృదయం దయచేయండి. May your word and your spirit work in their lives today. వారి జీవితాల్లో ఇది నాన్న తండ్రి మీ యొక్క ఆత్మ మీ యొక్క వాక్యం పనిచేయలాగున సహాయం చేయండి. Commit this ministry and all the sessions across this bundle, O Lord, to your glory and to your leading. ప్రభా ఈ యొక్క పరిచర్యను అంతేకాకుండా ఒక మందిర ఆవరణలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రమర గుంపు పరిచర్యను కూడా మీ యొక్క నడిపింపు ప్రభా మీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. We pray this prayer in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. How many of you are in the senior class for the first time? మొట్టమొదటిసారి సీనియర్ తరగతిలోకి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? Okay, good. How many of you, I will not ask you, but how many of you, if not memorized, read yesterday's memory verse? అడగను చేతులు చూపించమని అడగను కానీ ఎంతమంది మీలో చదివి లేదా నిన్నటి కంఠత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు? How many of you remember the reference at least? కనీసం ఆ యొక్క వచనమైనా గుర్తుందా? ఎంతమంది గుర్తున్నది? What is the reference? John 15, 5 and 6, right? Okay. What is the next number after 6? Okay, so today's memory verse, we'll start from there. Whoever has Bibles, please take them in your hands and open along with us to John chapter 15. బైబిల్ కలిగిన వారు మాతో పాటు యోహాను సువార్త 15వ అధ్యాయము తీద్దాం రండి. John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయము verses, we'll read 5, 6, 7 and 8. 5, 6, 7, 8 వచనాలు చదువుకుందాం. Anna will read in Telugu the first verse and you can read it in your own language the next verse. నేను 5వ వచనం తెలుగులో చదువుతానండి. మీ యొక్క స్వంత భాషలో మీరు దయచేసి చదవాలని మనవి చేస్తున్నాం. యోహాను సువార్త 5, 6, 7 and 8. 5, 6, 7, 8. 5 చదువుతున్నాను చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6 చదవండి. ఏడవ వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా తండ్రి మహిమపరచబడును, ఎందువలన మీరు నా శిష్యులగుదురు.
Okay. So, we praise God for the theme that God has given to us. దేవుడు మనకిచ్చిన యొక్క శీర్షిక అంశాన్ని బట్టి ప్రభువుని And స్తుతిస్తున్నాము. what is the theme? ఏంటంటే మనకిచ్చిన శీర్షిక అంశము What is the theme? Yeah, walk worthy of the Lord. And what is for the seniors? It's before you, right? మీ ముందు ఉంది Fruit కదా, of the Spirit. ఆత్మఫలము. There are not many fruits. అనేక ఫలాలు లేవు, It is just one fruit. ఒకటే ఫలమున్నది. Remember that. అది జ్ఞాపకం ఉంచుకోనండి. But there are 9 dimensions, flavors, and tastes of that fruit. ఆ ఫలం యొక్క 9 అంతల ఆ యొక్క కోణములో దాని యొక్క రుచి, దాని యొక్క విధానమై ఉన్నది. It is the fruit of the Spirit, not the fruits of the Spirit. అది ఆత్మ ఫలము కానీ ఆత్మ ఫలములు కాదు. Okay. Given that, let's read one more verse. 2 Peter chapter 3 verse 9. అది జ్ఞాపకంలో ఉంచుకొని ఇంకొక మాట చదువుకుందాము. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. 2 Peter 2 పేతురు chapter 3 3వ అధ్యాయము verse 9. 9వ వచనం So అండి. we all read together. అందరము కలిసి చదువుదాము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. Okay, now listen carefully. జాగ్రత్తగా వినండి. So when I ask you to read the verse, otherwise look at us. మిమ్మల్ని చదవాలని మనవి చేసినప్పుడు వాక్యం చదవండి, లేదంటే మమ్మల్ని చూడండి. Okay. God does not expect you and me to do something which he has not done. దేవుడు ఏదైతే చేయలేదో ఆ యొక్క పని మనల్ని చేయమని దేవుడు ఆశించడు. God is never like that. దేవుడు ఆ రీతిగా చేసేవాడు He కాదు. will only tell you something that he has already done and that he is already is. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏదైతే కార్యం చేశాడో దాన్నే చేయమని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. For example, ఉదాహరణకి, if God has not loved us, he will not ask us to love others. దేవుడు మనల్ని ప్రేమించకుండా ఉండి వేరే వారిని ఇతరులను ప్రేమించమని దేవుడు మనకు చెప్పడు. In the similar manner, అదే రీతిగా God is a long-suffering God. దేవుడు దీర్ఘశాంతము గల దేవుడు. What is long-suffering? దీర్ఘశాంతం అనగా ఏంటి? What is long-suffering? దీర్ఘశాంతం అంటే ఏంటి? It is an extended patience. అది ఎక్కువ కోణంలో లేదా ఎక్కువగా ఉన్న సహనము. God expects his children to be people who have long patience, long suffering. దేవుడు ఆయన పిల్లలు లేదా ఆయన ప్రజలు ఎక్కువ సహనం కలిగి వారు దీర్ఘశాంతముతో ఉండాలని You ఆశించేవాడు. know how patient God is? దేవుడు ఎంత సహనం గలవాడో తెలుసా అండి? How many are 15 years here? 15 years and above? ఎంతమంది 15 సంవత్సరాలు పై వయసు ఉన్నవారు? 15 years and above? All 15 of you. సంవత్సరాలు అందరూ కూడా కదా. And how many years consist, how many days consist in a year? ఒక్క సంవత్సరంలో ఎన్ని దినాలు ఉంటాయి? Very good answer. Just imagine if you are not born again, 365 days into 15 years he's been patient with you. మీరు ఇంకా తిరిగి జన్మించకుండా ఉన్నట్టయితే దేవుడు మీ ఎడల 365 రోజులు ఇంటూ 15 సంవత్సరాలు దేవుడు మీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. He could have killed me on the first day ఆయన మొట్టమొదటి దినమే మిమ్మల్ని because చంపివేయవచ్చు. I'm not holy. ఎందుకంటే మనం పరిశుద్ధులం కాదు. He could have killed us in the second year ఆయన మిమ్మల్ని రెండవ సంవత్సరమే because చంపివేయవచ్చు. you're not born again. ఎందుకంటే మీరు తిరిగి But జన్మించలేదు. just imagine, కానీ ఊహించుకోనండి, you're 15 years, మీరు 15 సంవత్సరాల వయసు, 15 into 365 days he has been patient, long suffering, waiting and loving for you. 15 ఇంచు 365 రోజులు దేవుడు మీ ఎడల సహనం చూపిస్తూ దీర్ఘశాంతంతో మీకోసం వేచి ఉన్నాడు. So because God is long suffering, దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి he wants you and I also to be long suffering. నీవు నేను కూడా దీర్ఘశాంతులమై ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. What is long suffering? దీర్ఘశాంతం అనగా ఏంటి? In English word it's in Telugu also. తెలుగులో తర్వాత ఇంగ్లీష్ లో It కూడా is long. అది దీర్ఘమైనది. What is opposite of long? దీర్ఘమునకు వ్యతిరేక పదం ఏంటండి? Beautiful.
So God is not short suffering. దేవుడు తాత్కాలికంగా కొద్దిగా ఆయన దీర్ఘశాంతం చూపించే దేవుడు Neither కాదు. does he expect you to be short suffering. లేదా నువ్వు కొద్దిగా శాంతం కలిగి ఉండాలని దేవుడు ఆశించడం He లేదు. wants you to be long suffering. ఆయన ఆశించే ఒక సంగతి ఏంటంటే దీర్ఘశాంతం కలిగి In ఉండాలని. every language they did not find a word for this, therefore they said it is long suffering. ప్రతి భాషలో కూడా ఈ యొక్క మాటకు అర్థం కనుక్కోలేదు కాబట్టి వారు రాసిన మాట ఏంటంటే దీర్ఘశాంతం అని రాశారు. How often Okay. How often we demonstrate long suffering? మనం ఎన్ని పర్యాయములు దీర్ఘశాంతాన్ని చూపించేవారుగా ఉంటాం. Especially young people like you. ప్రత్యేకంగా యవనస్తులు మీలాంటి వారు. I'm not young like you, మేము but you are యవనస్తులు, young. మీరు యవనస్తులు ఇంకా. We do not have long suffering. మాకు దీర్ఘశాంతం అనేది ఉండదు. Young people, it's very difficult to find a person who is patient. యవనస్తులలో సహనము కలిగి ఉన్న వారిని కనుగోవడం చాలా కష్టం. If your mom doesn't give you breakfast on time, మీ యొక్క తల్లిగారు మీకు ఉదయకాలం అల్పాహారము సమయానికి ఇవ్వకుండా ఉంటే what do? మీరు చేసే పని Are ఏంటి? you patient? మీకు సహనం ఉన్నదా? The first thing that comes out of our mouth, మన నోటి నుండి వచ్చే మొచ్చ మాట I ఏంటంటే don't need a breakfast, I can manage without breakfast, I'll go to my school or my college. నాకు అల్పాహారం ఉదయకాలం భోజనం అవసరం లేదు, నేను స్కూల్ కాలేజ్కి వెళ్ళిపోయి అక్కడే చూసుకుంటానంటాం. You don't do that. మీరు ఆ రీతిగా చేయరు. Why? ఎందుకు? Because you and I lack long suffering. ఎందుకంటే నీకు నాకు దీర్ఘశాంతం అనేది కొద్దిగా ఉన్నది. One fine morning, ఒక ఉదయకాలము you see someone wearing a dress, ఒకళ్ళు ఎవరైనా దుస్తులు you వేసుకున్నారనుకోండి, like it, దాది మీకు నచ్చింది, you go home మీరు ఇంటికి వెళ్ళి and you say, మీరు అంటారు tomorrow's worship service, I want that dress. రేపు ఉదయకాలం ఆరాధన సమయానికి అది నాకు వస్త్రం కావాలి. Mummy says, మమ్మీ or అంటారు, dad says, లేదా తండ్రి గారు we అంటారు, don't have time, మాకు సమయం లేదు, we have VBS. మనకు VBS ఉంది, Can we wait for a week? మీరు ఒక్క వారం వేచి ఉండలేరా? No. లేదు, I want it today. నాకు ఇవాళనే కావాలి, I want it now. నాకు ఇప్పుడే We కావాలి. have long suffering? మనకు దీర్ఘశాంతం ఉందా? Don't have long suffering. దీర్ఘశాంతం లేదు. That is the element or the fruit of one of the fruit of the Spirit. అది ఆత్మ ఫలములో ఉన్న ఒక్క ఫలము యొక్క లేదా ఒక్క అంశమై ఉన్నది. But at the same time, అదే సమయంలో we want things very fast. మనకు అన్ని కూడా త్వరగా అయిపోవాలి. But when it comes to you, కానీ మీ దగ్గరికి when it వచ్చినప్పుడు, comes to me, నా దగ్గరికి వచ్చినప్పుడు I don't want to be long suffering. నేను దీర్ఘశాంతం చూపించాలనుకోను. If there is one drop of rain in the morning, ఉదయకాలము ఒక్క వర్షపు చినుకు పడింది అనుకోనండి, you will start thinking of going to school. మనము స్కూల్కి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తాం. చినుకులు ఏమంటాం మనము? వర్షం అంటాం. చినుకులను వర్షం అంటాం. అంటామా? చినుకులు పడితే చాలండి. A drizzle is interpreted as a rain. ఆ యొక్క చినుకులు పడ్డప్పుడు మనం ఏమంటామంటే వర్షముగా దాన్ని మార్చేస్తాం. Just imagine rain actually comes. ఒకవేళ ఊహించుకోనండి వర్షం నిజంగానే పడుతుంటే You will make that into a flood. దాన్ని ఒక తుఫానుగా లేదా ఒక వరదగా చేసేస్తాం. When you want something, మీకు ఏదైనా కావాల్సి ఉన్నప్పుడు you don't have long suffering. మీకు దీర్ఘశాంతం ఉండదు. But when you do not want to do something, కానీ మీరైతే చేయకూడదు అనుకుంటారో you expect long suffering from your parents. మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర నుండి దీర్ఘశాంతం Don't కోరుకుంటారు. go to school. స్కూల్కి వెళ్ళవద్దు, Don't go to church. చర్చ్కి వెళ్ళవద్దు, Don't go to Sunday school. సండే స్కూల్కి వెళ్ళవద్దు, Don't go on time. సమయానికి You వెళ్ళవద్దు, can always be late. మీరు ఎప్పుడైనా ఆలస్యంగా వెళ్ళవచ్చు. That is what happens. అదే జరిగేది. Beloved, ప్రియులారా, if you are a Christian, మీరు ఒకవేళ క్రైస్తవుడు if you క్రైస్తవురాలు believe in అయితే, Jesus Christ, మీరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం if ఉంచినట్లయితే, you believe Jesus Christ is in your heart, యేసుక్రీస్తు ప్రభువు మీ యొక్క హృదయంలో ఉన్నాడని మీరు విశ్వాసం ఉంచినట్లయితే, this is one of the things that you need to possess. మీరు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఇది. I'm not talking without experience. నేను అనుభవం లేకుండా మాట్లాడడం లేదు. While I was preparing and reading for your lesson, మీ యొక్క పాఠము కొరకే నేను చదువుతూ నేను సిద్ధపడుతున్న సమయంలో God was preparing me. దేవుడు నన్ను సిద్ధపరిచాడు. God was teaching me. దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. By mistake, I offended someone. ఏదో అనుకోని విధానంగా నేను ఒకరిని అభ్యంతరపరిచాను. And the person ఆ యొక్క వ్యక్తి lectured me for 40 minutes. ఆయన 40 నిమిషాలు నాకు మాటలు వినిపిస్తూ వచ్చాడు. Not 1 minute. ఒక్క నిమిషం కాదు, Not 2 minutes. 2 నిమిషాలు కాదు, 40 minutes of lecture. 40 నిమిషాలు నాకు ఆయన మాటలు వినిపిస్తూ The వచ్చాడు. very previous day, అదే ముందు దినము I told the person, నేను ఆ యొక్క వ్యక్తితో అన్నాను, I'm mistaken. నేను తప్పు చేశాను, I said something without thinking. నేను ఆలోచించి కూడా ఒక I మాట మాట్లాడాను, apologize. నేను క్షమాపణ కోరుతున్నాను. After 24 hours, ఒక 24 గంటలు గడిచిపోయిన this తర్వాత person gave me lesson for 40 minutes. ఈ వ్యక్తి 40 నిమిషాలు ఆయన మాటలు నాకు వినిపింపజేస్తూ అంటే వచ్చాడు. మీ క్లాస్ ఎంతసేపు అంతసేపు ఆ మనిషి నాతో
అతను మాట్లాడాడు అనమాట. అండ్ లార్డ్ వాస్ టెల్లింగ్, ప్రభు అంటూ వచ్చాడు, వాట్ డిడ్ యు లెర్న్? నువ్వేం నేర్చుకున్నావు? వాట్ డిడ్ యు లెర్న్? నువ్వేం నేర్చుకున్నావు? వాట్ ఐ వాస్ లెర్నింగ్? నేనేం నేర్చుకుంటున్నాను? లాంగ్ సఫరింగ్. దీర్ఘ శాంతము. In that 40 minutes, ఆ యొక్క 40 నిమిషాల సమయంలో I may have just spoken for 30 seconds. నేను బహుశా 30 సెకండ్లు మాత్రమే మాట్లాడి ఉంటాను. This is long suffering. ఇదే దీర్ఘ శాంతము. More and over about that, దీనికంటే అధికముగా we will read one more verse. ఇంకొక వచనం చదువుదామండి. 2 Timothy, 2 తిమోతి 2 Timothy, chapter 4, 4వ అధ్యాయము verse 2. 2వ వచనము. 2 Timothy, 2 తిమోతి chapter 4, 4వ అధ్యాయము verse 2. ఎవరైనా రెండవ చదువుతారా? వచనం. ఎవరైనా One చదవండి. in English, one in Telugu. ఒకళ్ళు ఇంగ్లీష్లో, తెలుగులో చదవండి. Read. కొంచెం గట్టిగా చదువు. Huh. వెరీ గుడ్. ఇంగ్లీష్లో ఎవరు చదువుతారా? ఓకే. వాట్ డస్ ఇట్ సే? ఇక్కడ ఏం రాయబడింది? You need to have long suffering in your personal life. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో దీర్ఘశాంతం ఉండాలి. You need to have long suffering even in your church life. మీ యొక్క సంఘ జీవితంలో దీర్ఘశాంతం ఉండాలి. You need to have long suffering even in your ministry. మీ యొక్క పరిచర్యలో కూడా దీర్ఘశాంతం ఉండాలి. So Paul was telling Timothy. Timothy was like you, young man. తిమోతి మీ వల్ల యవనస్తుడిగా ఉన్నాడు. ఆ యొక్క యవనస్తునితో పౌలు మాట్లాడుతున్నాడు. He said you have to rebuke people. ఆయన అంటున్నాడు, నువ్వు మనుషులను ఖండించాలి, Reprove people. మనుషులకు బుద్ధి చెప్పాలి. In season, out of season. సమయమందును అసమయమందును At all times. అన్ని సమయములో కూడా With long suffering. దీర్ఘశాంతముతో. How do you get long suffering? మనకు దీర్ఘశాంతం ఎట్లా How వస్తుంది? many of you have genuinely decided and are born again? ఎంతమంది యథార్థముగా తిరిగి జన్మించాను అని నిర్ణయం చేసుకున్నారు? ఎంతమంది ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రక్షణ పొందిన వారు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? పైకి లేపండి చేతి. ఏం పర్లేదు. ప్రైజ్ ద గాడ్. ఓకే. హౌ డు యు డెవలప్ లాంగ్ సఫరింగ్? ఈ యొక్క దీర్ఘశాంతం మనం ఎట్లా దాన్ని అలవాటు చేసుకుని It దాన్ని doesn't ముందుకు come వెళ్తాం? overnight. అది ఒక్క రాత్రిలో వచ్చే పని కాదు. You have to ask the Spirit of God to fill you and work in you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపి ఆయన మీ ద్వారా మీలో కార్యం చేయాలని దేవుని అడిగే వారంగా Make ఉండాలి. that commitment today. ఇలాంటి తీర్మానం ఈ దినాన You చేసుకోనండి. should say, మీరు చెప్పాలి, Lord, ప్రభువా, with the help of your Spirit, మీ యొక్క ఆత్మ సహాయము ద్వారా change me, నన్ను మార్చండి, transform me, నన్ను రూపాంతరపరచండి, change me నన్ను మార్చండి, and transform me. నన్ను రూపాంతరపరచండి. This is not part of your lesson, ఇది మీ యొక్క పాఠములో భాగం కాదు, కానీ but I'll give you this. కానీ మీకు చెప్తాను. What is the difference between change and transformation? మార్చబడ్డము రూపాంతరం చెందడం అంటే దానిలో ఉన్న వ్యత్యాసం ఏంటి? పరివర్తన. మార్చబడ్డం పరివర్తన. పరివర్తన. What is change? పరివర్తన అంటే ఏంటి? No, no, మార్పు. మార్పు అంటే ఏంటి? What is change? Huh? చెప్పండి, తప్పైనా పర్వాలేదు బాయ్స్. No wrong answer is bad answer. ఏ తప్పు జవాబు కూడా చెడ్డ జవాబు ఏం కాదండి. చెప్పండి, తప్పైనా పర్వాలేదు. It's okay. Remember this in your childhood. మీ యొక్క బాల్యంలో ఇది When there is a గుర్తుంచుకోండి. change in your life, మీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు that is temporary. అది తాత్కాలికమైనది. When there's change in your life, మీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు it is temporary. అది When తాత్కాలికమైనది. there's transformation in your మీ life, జీవితంలో రూపాంతరం it's వచ్చినప్పుడు permanent. అది ఎల్లకాలం నిలిచిపోయేది. Remember that. ఇది జ్ఞాపకం ఉంచుకోనండి. Today morning you will say, I'll change, I'll become long suffering. ఉదయకాలం లేచి నేను ఇవాళ దీర్ఘశాంతంతో ఉంటాను, నేను మారిపోయాను అనుకుంటే, Tomorrow someone says something to you, you'll change. You'll Repu- again get back to the same person. రేపు ఉదయం ఎవరైనా ఏదైనా మాట మిమ్మల్ని అంటే మీరు మారిపోయి గత దినం ఎట్లా ఉన్నారో మళ్ళీ అక్కడికే వచ్చేస్తాం. But when this transformation, ఎప్పుడైతే ఒక రూపాంతరం అనే ఒక కార్యం జరుగుతుందో it is permanent. అది ఎల్లకాలం నిలిచి ఉండేది. So even in the church of God, even in the ministry of God, you need to have long suffering. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిచర్యలో కూడా దీర్ఘశాంతం అనేది మనం కలిగి ఉండాలి. How does it happen? ఈ యొక్క దీర్ఘశాంతం You ఎట్లా should ask the కలుగుతుంది? Lord to change and transform you through the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మిమ్మల్ని మార్చి ఆయన రూపాంతరపరచాలని దేవుని అడిగే You know how వారంగా you ఉండాలి. transform? ఎట్లా రూపాంతరపరచబడతామండి? These 66 books transform you. ఈ యొక్క 66 పుస్తకాలు మనల్ని రూపాంతరపరుస్తుంది. These 66 books should be the most precious possession of your life. మీ యొక్క జీవితంలో మీరు కలిగి ఉండగలిగే ఎంతో ప్రశస్తమైన ఒక వస్తువుగా లేదా ప్రశస్తమైన దానిగా మీరు దీన్ని కలిగి ఉండాలి. You cannot live a life
You cannot lead one day without reading God's word. దేవుని వాక్యం చదవకుండా మీ జీవితంలో ఒక క్షణమైనా కూడా ఒక రోజైనా కూడా మీరు గడిచి పోకూడదు. There should not be a day in your life where you have not read God's word. మీ జీవితంలో దేవుని వాక్యం చదవకుండా ఉన్నాను అనే ఒక దినము అలాంటిది ఉండకూడదు. However tired you are, మీరు ఎంత అలసిపోయినప్పటికీ, however sick you are, మీరు ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ, however unhappy you are, మీరు ఎంత అసంతోషంగా ఉన్నప్పటికీ you have to read God's word. మీరు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. You may have heard about this. మీరు ఇది విని ఉండవచ్చు. There is an NB concept. Have someone told you about it? NB concept? తెలుసా NB? ఎన్బి అనే కాన్సెప్ట్ ఉందండి, విన్నారా ఏమైనా? NB concept is ఎన్బి కాన్సెప్ట్ అంటే no Bible, బైబిల్ లేదు, no breakfast. ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదు. మీరు ఎంత వాళ్ళు అంటే ఆ బ్రేక్ఫాస్ట్ లేకపోతే పర్లేదులే బైబిల్ చదవమంటారు, కానీ నో బైబిల్, నో బ్రేక్ఫాస్ట్. బైబిల్ చదవకుండా ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ తినొద్దు. డిసైడ్ ఇన్ యువర్ లైఫ్ రైట్ ఎర్లీ. ఎంతో చిన్న వయసులోనే ఈ యొక్క తీర్మానం చేసుకునండి. వాట్? ఏంటది? వితౌట్ రీడింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం చదవకుండా ఐ విల్ నాట్ హ్యావ్ మై ఫస్ట్ మీల్. నేను నా దినంలో మొట్టమొదటి ఆహారం తీసుకున్నాను. వితౌట్ రీడింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం చదవకుండా ఐ విల్ నాట్ హ్యావ్ మై ఫస్ట్ మీల్. నేను మొట్టమొదటి అల్పాహారం తీసుకోను. దిస్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఇది మీ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. ఐ కెన్ టెల్ యు విత్ ఎక్స్‌పీరియన్స్. నేను అనుభవంతో చెప్పగలను. Despite all the challenges that I have, నాకు కలిగిన సవాలన్నిటిలో కూడా, despite all the official responsibilities that I have, నాకు కలిగిన ఉద్యోగ బాధ్యతలన్నిటిలో కూడా, all the travel that I have, నేను అన్ని ప్రయాణాల్లో కూడా I will not go very far. నేను ఎక్కువ దూరం వెళ్ళను. At least last 5 years to even 7 years. ఒక 5 లేదా 7 సంవత్సరాల కాల వ్యవధి, 5 సంవత్సరాల కాల వ్యవధి. I don't think I have missed my quiet time even once. నా ఉదయకాలం మౌన ధ్యానం ఒక్కసారి కూడా పోగొట్టుకున్నట్టు నాకు జ్ఞాపకం లేదు. Morning and night. అది రాత్రి కాలం కూడా కావచ్చు. Never. ఎప్పుడు కూడా. Once I missed by mistake. ఒక్కసారి అనుకోకుండా నేను పొరపాటున నేను వాక్యం చదవలేదు. I came from a different place. నేను వేరే స్థలం నుంచి వచ్చి, there was a time zone difference. అది అక్కడ వేరే సమయం, ఇక్కడ వేరే సమయం ఉంటుంది. And I forgot. నేను మర్చిపోయాను. Apart from that, అది మినహాయించి over the last 5 to 6 years there is not a single day where I have missed my quiet time. గడిచిన 5-6 సంవత్సరాల్లో నా యొక్క మౌన ధ్యానము పోగొట్టుకున్నట్టు నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం లేదు. Please decide in your young age, మీ యొక్క యవ్వన వయసులో మీరు తీర్మానం చేసుకోండి, that you will not have, irrespective how you feel, that doesn't matter. మీరు ఎలాంటి అనుభూతి కలిగి ఉన్నప్పటికీ కూడా అది మనకు అవసరం లేదు, కానీ you need to read God's word. మీరు దేవుని వాక్యం ఖచ్చితంగా చదవాలి. Because it should be the joy of your heart. అది మీ యొక్క హృదయాన్ని ఆనందింపజేయాలి. It has to be the source of great peace for you. అది మీకు ఎంతో సమాధానాన్ని కలిగించే అది యొక్క ఆధారముగా ఉండాలి. At the same time, అదే సమయంలో it prepares you to be a long suffering person. మిమ్మల్ని దీర్ఘశాంతులుగా చేయడానికి అది మిమ్మల్ని సిద్ధపరిచేదిగా ఉంటుంది. You have to find yourself with determination, with perseverance in the presence of God. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వెతుకుతూ ఎంతో తీర్మానం కలిగి ఎంతో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పట్టుకొని కూర్చోవాలి. బాబు, okay? No Bible, no breakfast. No. You should decide that anything comes between you and your quiet time should go away. నీకు నీ యొక్క మౌన ధ్యానానికి మధ్యలో ఏదైనా వస్తుంది అని అంటే అది వెళ్ళిపోవాలని మీరు తీర్మానం It చేసుకోవాలి. could be a friend. అది మీ స్నేహితుడు కావచ్చు, It could be a habit. అది ఒక అలవాటు కావచ్చు, It could be IPL. అది బహుశా ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ కావచ్చు. చూస్తున్నారా? సంతోషపడ్డారా? హైదరాబాద్ విన్ అయిందని నిన్న? ఓకే. Nothing should come in between. ఏది కూడా మధ్యలో రావద్దు. You should stop everything to have time with God. దేవునితో సమయం గడపడానికి అన్ని కూడా ఆపివేయాలి. That should be your experience. అది మీ అనుభవంగా ఉండాలి. There was again not out of this portion, a story I'm reminded of. ఇది ఒక పాఠంలో నుండి కాదు కానీ ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. There was a grandfather ఒక తాత ఉన్నాడు, and a grandson. ఒక మనమడు ఉన్నాడు. He gave a grandson a broken bucket. ఒక రంధ్రాలు పడిన లేదా విరిగిపోయిన ఒక బకెట్ని తాత మనమనికి ఇచ్చాడు. The boy was very small. ఆ యొక్క చిన్న పిల్లాడు చిన్నగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. He said, ఆయన అన్నాడు, go down the hill, ఈ యొక్క కొండ దిగి కిందికి వెళ్ళి fill water నీళ్లు నింపుకొని and come up. పైనకి తీసుకొని రా. Fill water నీళ్లు నింపి and come పైనకి up. తీసుకొని రా. This small boy, ఈ యొక్క చిన్న బాలుడు he didn't see the bucket was broken. ఆయన యొక్క బకెట్ విరిగిపోయిందని You గమనించలేదు. and I would have said that, ఏం తాత నువ్వు ముసలోడు అయిపోయినావు, నేను అంత ముసలోడిని కాదు. You would have said that, right?
This boy ఈ యొక్క బాలుడు went down, ఆయన కిందికి వెళ్ళి filled water, ఆయన నీళ్లు నింపుకొని was coming up. ఆయన పైకి వస్తున్న సమయంలో Water was empty. ఆ యొక్క బకెట్ ఖాళీగా ఉంది. Why? ఎందుకు? It leaked. He said, అవన్నీ కూడా కారిపోయాయి. go get again. ఆయన మళ్ళా పంపించాడు. He went again. మరలా He పంపించాడు. came up. ఆయన మరలా వచ్చాడు. No water. నీళ్ళు లేవు. He sent again. మళ్ళా This పంపించాడు. boy went again. ఆ యొక్క బాలుడు మళ్ళా వెళ్ళాడు. Bought the bucket. మళ్ళా బకెట్ తీసుకొని No వచ్చాడు. water. అందులో నీళ్ళు లేవు. Then the grandson asked, అప్పుడు ఆ యొక్క మనమడు అడిగాడు, Grandpa, తాత I realized that the bucket is broken. ఈ యొక్క బకెట్ విరిగిపోయిందని నేను ఇప్పుడు గమనించాను. And what is not getting filled? ఆ యొక్క దాంట్లో నీళ్లు నింపడం Grandfather లేదు. said, తాత అన్నాడు, I know it. నాకు తెలుస్తుంది. Then the grandson said, అప్పుడు మనమడు అన్నాడు, why did you send me with this broken bucket? ఈ యొక్క విరిగిపోయిన బకెట్ ని ఇచ్చి నన్ను ఎందుకు You know పంపించావు? what the grandfather said? తాత ఏమన్నాడు తెలుసా అండి? I know that the bucket is broken. ఆ యొక్క బకెట్ విరిగిపోయిందని నాకు తెలుసు. I know the water will not be still in it. ఆ దానిలో నీళ్లు నిలిచి ఉండవని కూడా నాకు తెలుసు. But every time you're getting the bucket, నీవు నీళ్లు తీసుకొస్తున్న ప్రతిసారి కూడా it is becoming cleaner. ఆ The bucket is getting ఆ cleaner. యొక్క బకెట్ అది శుభ్రంగా చేయబడుతుంది. What happened? జరిగింది ఏంటి? The bucket was put in the water, ఆ యొక్క బకెట్ నీటిలో ముంచినప్పుడు taken out. బయటికి తీయబడుతుంది. In the water, లోపల పెట్టబడుతుంది, taken out. బయటికి తీయబడుతుంది. In the water, నీలో పెట్టబడుతుంది, taken out. బయటికి What తీయబడుతుంది. happened? జరిగింది ఏంటి? Bucket got cleaned. అప్పుడు బకెట్ శుభ్రం చేయబడింది. That's what happens when you read God's word. మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు కూడా జరిగేది Sometimes పని you అదే. might not understand. కొన్ని సంగతులు మనం అర్థం చేసుకోలేము. Sometimes it could be boring. కొన్ని పర్యాయంలో మనకు అంత కాలం ముందుకు Sometimes గడపవచ్చు. it may not be relevant. కొన్ని పర్యాయంలో మనకు సంబంధించిందిగా ఉండకపోవచ్చు. ఏం పేర్లు చదువుతున్నాను అబ్బా లేవి కాండంలో, ఈ రెవల్యూషన్కి వస్తే ఏం అర్థం కాదు. రీడ్ ఇట్. మీరు అర్థమైనా అర్థం కాకపోయినా ఖచ్చితంగా What చదవాలి. happens? జరిగేదేంటి? Your inner man is getting cleaned up every day. మీ అంతరంగ పురుషుడు ప్రతి దినం కూడా ఆయన పరిశుభ్రము పవిత్రముగా Your inner man చేయబడతాడు. is getting sanctified every day. మీ యొక్క అంతరంగ పురుషుడు ప్రతి దినం కూడా పరిశుద్ధపరచబడతాడు. And the Spirit of God is applying Himself every day. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ జీవితంలో I'll అన్వయించుకుంటాడు. give you a challenge. ఒక సవాలు విసురుతున్నాను. From today ఈ దినం till మొదలుకొని 30th of June, ఈ యొక్క జూన్ 30 తారీఖు వరకు read God's word every day దేవుని వాక్యం ఖచ్చితంగా ప్రతిదినం చదవండి. without any question, ఎలాంటి ఒక ప్రశ్న లేకుండా, without a negotiation. ఎలాంటి ఒక బేరము లేకుండా By the 1st of July, జూలై మొట్టమొదటి తారీఖు you వచ్చేసరికి turn back and see, మీరు మరలా వెనక్కి తిరిగి చూస్తారు. you will not be the same person again. మీరు ముందున్న వ్యక్తిగా లేరు అని మీరు గమనిస్తారు. Therefore, అందుకే reading God's word develops long suffering in you. దేవుని వాక్యం చదవడం ద్వారా మీలో దీర్ఘశాంతం అనేది అది కార్యం కలిగేదిగా Not ఉంటుంది. only in your home, మీ యొక్క ఇంటిలోనే కాదు, not only your personal work, మీ యొక్క వ్యక్తిగత పనిలోనే కాదు, not only in the church of God, దేవుని యొక్క మందిరంలోనే కాదు, at the same time, అదే సమయంలో in the work of God it is very important. దేవుని యొక్క పనిలో ఎంతో ప్రాముఖ్యమైనది. Galatians chapter 9, గలతీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, Galatians chapter 9, గలతీ 9, Galatians chapter 6 verse 9. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. చదువుతారండి? ఎవరైనా చదవండి. Galatians chapter 6 verse. Yeah. That's right. Many times అనేక పర్యాయములు we wouldn't want to help support others. వేరే వారికి సహకారంగా వేరే వారికి సహాయం చేయాలనుకోము. Why? ఎందుకు? We don't have long suffering. మనకు దీర్ఘశాంతము లేదు. Therefore, అందుకే the word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, as you mature in God's word, మీరు దేవుని వాక్యంలో దినదినము ఎదుగుతున్నా కొలది, as the Spirit of God works in you, దేవుని యొక్క ఆత్మ మీలో పని చేస్తున్నా కొలది, as you start praying to the Lord, మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నా కొలది, despite all the challenges, మీరు కలిగిన సవాళ్ళన్నిటిలో కూడా you will not be weary to do good unto God's people. మీరు దేవుని ప్రజలకు మంచి చేసే విషయంలో అలయని వారుగా ఉంటారు. Long suffering always has got something with it. దీర్ఘశాంతము దానితో పాటు ఇంకొకటి కూడా కలిగి ఉంటుంది. Long suffering is like a coin. ఈ యొక్క దీర్ఘశాంతం అనేది ఒక నాణెం లాంటిది. How many sides does a coin ఈ have? యొక్క నాణానికి ఎన్ని వైపులు ఉంటాయండి? How many sides coin have? ఎన్ని వైపులు ఉంటాయి? IPL లో టాస్ వేస్తారు కదా బ్రదర్స్, హెడ్స్ అని పడుతుంది. ఇంత బాగా చెప్పినండి. ఓకే, there are two sides. రెండు వైపులు ఉంటాయి.
One side if it's long suffering, ఒకవైపు దీర్ఘశాంతం ఉంటే other side it is love. రెండో వైపు అది ప్రేమ. If you don't have love, మీకు ఒకవేళ ప్రేమ you లేనట్టయితే cannot have long suffering. మీకు దీర్ఘశాంతం కలిగి ఉండలేరు. Scripture says that. దేవుని వాక్యం సెలవిస్తుందండి. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 13. 13వ అధ్యాయము 1 Corinthians మొదటి కొరింథీ chapter 13 13వ అధ్యాయము and verse 4. 4వ వచనం అండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. చాలండి. చాలండి. If we have love, మీకు ప్రేమ ఉన్నట్టయితే you will suffer. మీరు దీర్ఘశాంతం వహిస్తారు. You will not show your fist to others. మీ యొక్క పిడికిలిని వేరే వారికి చూపించరు. బ్రదర్స్, ఎవరన్నా అడ్డొచ్చాడు అనుకోండి బండిలో, if someone crosses your vehicle, మీ యొక్క బండిని దాటుకుంటే ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి వేగంగా, first reaction is మనం మొట్టమొదటి మనం చేసే పని ఏంటి? it's sight కంటితో అంటామా? సెకండ్, రెండవదిగా బిలీవర్సే మనం విశ్వాసులమే. మాటలు మాట్లాడాం కదా, కొట్టం ఎవరిని, కానీ చూపుతో చేతులతోని అవుతుంది. ఇట్స్ న్యాచురల్. అది It సర్వసాధారణంగా happens to జరిగేది. me also. నాకు కూడా While I was జరుగుతుంది. driving today also I did that. నేను ఇవాళ వస్తున్నప్పుడు అదే పని Because the చేశాను. vehicle just came in front of us. ఎందుకంటే వేరే బండి మాకు ఎదురుగా I said వచ్చింది. this. నేను ఇట్లా అన్నాను, Way, no long suffering. దీర్ఘశాంతం లేదు. So if you have to have long suffering, మీకు దీర్ఘశాంతం కలిగి the ఉండాలంటే love of God should fill your heart. దేవుని యొక్క ప్రేమ మీ హృదయాన్ని నింపేదిగా The ఉండాలి. love for God should fill your heart. దేవుని కొరకు కలిగే ప్రేమ మీ హృదయాన్ని నింపేదిగా The ఉండాలి. love for the presence of God should fill your దేవుని heart. యొక్క సన్నిధి విషయమైన ప్రేమ మీరు కలిగి ఉండాలి. Love for the word of God should fill your heart. దేవుని యొక్క వాక్యం కొరకైన ప్రేమ మీ హృదయాన్ని నింపాలి. Love for the house of God should fill your దేవుని heart. మందిరం కొరకైన ప్రేమ మీ హృదయాన్ని నింపాలి. ఏమనుకోకపోతే ప్రశ్న అడుగుతాను. How many came to VBS after reading God's word today? That's okay. That's good. That should be the standard. అది అలాంటి స్థాయి కలిగి ఉండాలి. When you need long suffering, మీకు దీర్ఘశాంతము కావాలనుకుంటే you need love. మీకు ప్రేమ ఖచ్చితంగా When అవసరం. you need love, మీకు ఎప్పుడైతే ప్రేమ అవసరమై ఉన్నదో you need the Lord of love in your heart. ఆ దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో ఉండాలి. Therefore, అందుకే you have to cut off everything that comes between you and the Lord and long suffering. మీకు ప్రభువుకు దీర్ఘశాంతంలోకి వచ్చే ఏదైనా కూడా మీ జీవితాల నుండి అది తెంచివేసేయాలి. At the same time, అదే సమయంలో నాకు దీర్ఘశాంతం వచ్చేసింది. ఆ దీర్ఘశాంతం వచ్చేసింది. I can take love, joy, peace for granted. You can't be like నేను that. ప్రేమ, సంతోషం, సమాధానము నేను దాని విషయమే పట్టింపు కలిగి ఉన్నాను అనుకుంటే అలాంటి ఆ యొక్క సంఘటన లేదండి. Your life will be like that. మీ జీవితం అట్లా ఉంటుంది. Why? ఎందుకు? Because you gain long suffering. మీరు దీర్ఘశాంతం పొందుకున్నారు It కాబట్టి is not at the cost of losing love, joy and peace. అది ప్రేమ, సంతోషం, సమాధానము పోగొట్టుకునే దాని ఖరీదు చెల్లించేది కాదు. Every day morning, ప్రతి ఉదయం కూడా when you come to the Lord, మీరు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు I think this has to be my prayer also. ఇది నా ప్రార్థన కూడా ఉండాలి. One, ఒకటి, ask God to cover you with the armor of God. దేవుని యొక్క Kavacham. కవచాన్నితో నన్ను నింపాలని, కప్పాలని దేవుని ప్రార్థించాలి. Secondly, రెండవదిగా fill you with the fruit of the Spirit. ఆత్మ ఫలము చేత నింపాలని ప్రార్థించాలి. Love when you cannot love. ప్రేమించలేనప్పుడు ప్రేమించాలి. Be joyful when things are not for you. మీ కొరకు సంగతులు సరిగా లేనప్పుడు సంతోషంగా ఉండాలి. Let the peace of God hold you when everything is troublesome. అన్ని కూడా మనకు అనానుకూలంగా ఉన్న సమయాల్లో కూడా దేవుని యొక్క సమాధానం మీరు పట్టుకొని ఉండాలి. Many times అనేక పర్యాయములు your friends will leave you. మీ యొక్క స్నేహితులు విడిచిపెడతారు. Many times అనేక పర్యాయములు your relatives will మీ insult యొక్క you. బంధువులు మిమ్మల్ని అవమానపరుస్తారు. Many times అనేక సార్లు people who you really loved would betray you. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అలాంటి వారే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతారు. You know what Jesus Christ said? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా అండి? Father, తండ్రి, forgive them, వీరేం చేయుచున్నారు? for they know not what they do. తండ్రి, వీరేం చేయుచున్నారు? వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. Beloved, ప్రియులారా, Christian life is not easy. క్రైస్తవ జీవితము అది ఎంతో సులభమైన జీవితం It's not కాదండి. easy. అది సులభమైన జీవితం It is కాదు. tough. అది ఎంతో It కష్టతరమైన is full జీవితం. of thorns. అది ఎంతో ముండ్లతో కూడుకొని ఉన్నది. People will hurt you. మనుషులు మిమ్మల్ని గాయపరుస్తారు. Circumstances will prick you. తర్వాత పరిస్థితులు మనల్ని గుచ్చేవిగా ఉంటాయి. Challenges will overcome you. సవాలులు మనల్ని దాటి వెళ్ళిపోతాయి. But you know what's happening? కానీ జరిగేది ఏంటో తెలుసా? You are like gold. మీరు బంగారం వలె ఉంటారు. You are put in fire every day. మీరు ప్రతిదినం కూడా ఆ యొక్క అగ్నిలో వేయబడతారు. The more refined you are, మనము అంత ఎక్కువగా శుద్ధి చేయబడతాం. you'll become more pure. ఇంకా మనము శుద్ధిగా చేయబడతాం. And when you stand before God, మన ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు you will be an offering to Him. నీవు దేవునికి ఒక అర్పణగా ఉంటావు.
You need long suffering. మీకు దీర్ఘశాంతం అవసరమై ఉన్నది. So, we will take more 5 minutes. 5 నిమిషాలు తీసుకుంటామండి సమయం. According to the verse that we read, మనం చదివిన వాక్య ప్రకారము, వచనం if ప్రకారము, you abide in Christ, మీరు క్రీస్తు యందు నిలిచి ఉంటే you will be fruitful. మీరు ఫలించేవారుగా ఉంటారు. If you do not abide in Christ, మీరు క్రీస్తు యందు నిలకడగా ఉండకుండా you'll ఉంటే just not be fruitful. మీరు ఫలించడం మాత్రమే కాదు, Falincha- ఫలించకుండా ఉండడం కాదు, You'll కానీ be burnt. మీరు కాల్చివేయబడతారు. Beloved, ప్రియులారా, even if you're a child of God, మీరు దేవుని బిడ్డ అయినప్పటికీ when you do not lead a fruitful life, మీరు ఫలభరితమైన జీవితం జీవించకుండా when you ఉంటే, stand before God, మీరు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు all your life will be burnt. మీ జీవితం అంతా కూడా You may కాల్చివేయబడుతుంది. still have heaven, మీకు పరలోకం ఉంటుంది, but కానీ you will have no reward for you. మీకు అక్కడ ఎలాంటి బహుమానాలు ఉండవు. We will read, no, not necessary. You have to love, మీరు ప్రేమించాలి, you have to pray, మీరు ప్రార్థన and చేయాలి, you have to work. మీరు పని కూడా చేయాలి. You have to yield yourself to the Spirit of God. మీరు దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు And what the అప్పగించుకోవాలి. Lord says, ప్రభు ఏమంటున్నాడు? you have to cooperate with the Spirit of మీరు God. పరిశుద్ధాత్మ దేవునితో సహకారంగా ఉండాలి. Great men of God had patience. గొప్ప దైవజనులు సహనం కలిగి ఉన్నారు. Job had patience. యోబుకు సహనం ఉన్నది. God was long suffering. దేవుడు దీర్ఘశాంతం గలవాడు. Spirit of God produces patience. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహనాన్ని పుట్టించేవాడు. Lord Jesus Christ himself prayed. యేసుక్రీస్తు ప్రభువారు తానే ప్రార్థించాడు. He prayed, Father, forgive them for they know not what they do. యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థిస్తూ వచ్చారు, తండ్రి వీరిని క్షమించు, The Old వీరు ఏం చేయించున్నారు ఎరగరు గనుక. Old Testament saints had patience. తర్వాత పాత నిబంధనలు ఉన్న భక్తులకు సహనం ఉన్నది. But what happened? అయితే జరిగింది ఏంటి? Saul, the king, did not have patience. సౌలు అనే రాజుకు సహనం లేకుండా ఉండినాడు. And what did he do? ఆయన ఏం చేశాడు? He died a very bad death. ఆయన ఎంతో చెడ్డ చావు చనిపోయాడు. Beloved, ప్రియులారా, as of now, ఇప్పటికైతే you've heard about love, మీరు ప్రేమ గురించి విన్నారు, you've heard about joy, మీరు సంతోషం గురించి you heard విన్నారు, about peace, మీరు సమాధానం గురించి విన్నారు, you heard about long suffering. మీరు దీర్ఘశాంతం కూడా విన్నారు. Commit your lives to God. ఈ దినాన మీ యొక్క జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పండి. Just in case, ఒకవేళ if you're convinced that you're not abiding in Christ, మీరు క్రీస్తుయందు నిలకడగా లేము అని మీరు ఒప్పించబడినట్టయితే, if you cannot call him Abba and Father, మీరు దేవుని అబ్బా తండ్రి అని పిలవలేకుండా ఉన్నట్టయితే, if yourself, మీ యొక్క స్వయము, if your flesh, మీ యొక్క శరీరము, if your world మీ యొక్క లోకము is stopping you from following Christ, క్రీస్తు ప్రభువుని వెంబడించడానికి మిమ్మల్ని మీకు అడ్డుగా ఉన్నట్టయితే, we are telling you this, మేము చెప్తున్నామండి, your life is in vain. మీ యొక్క జీవితం వ్యర్థమైనదిగా ఉన్నది. That's not worth it. దానికి ఎలాంటి విలువ లేదు. You are leading a life that is a dead life. ఎంతో మృతమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. If you are not in Christ, మీరు క్రీస్తుయందు లేకుండా ఉంటే you are dead. మీరు చనిపోయిన వారే. You are a walking dead body on this earth. ఈ లోకంలో, ఈ భూమిపైన నడిచే శవంగా ఉన్నారు. Remember that. అది జ్ఞాపకం If you are ఉంచుకోండి. not born again, మీరు ఒకవేళ తిరిగి జన్మించకుండా tell ఉంటే yourself, మీతో మీరు చెప్పుకోనండి, I'm a walking useless dead body on నేను this earth. పనికిరాని ఒక నడిచే శవంగా యొక్క భూమిపైన ఉన్నాను. If you are born again, మీరు ఒకవేళ తిరిగి you might not జన్మించినట్లయితే have anything in life. మీ జీవితంలో ఏది లేకపోయినప్పటికీ You're precious to God. మీరు దేవునికి ఎంతో ప్రశస్తమైన His వారు. presence is with you. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉన్నది. He loved you so much. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. He wants to transform your life. ఆయన మీ జీవితాన్ని రూపాంతరపరచాలనుకుంటున్నాడు. Christian life is not about riches. క్రైస్తవ జీవితము ఐశ్వర్యముతో ఉండాలని ఎక్కడ లేదండి. Christian life is not about prosperity. క్రైస్తవ జీవితము అది ఎప్పుడు కూడా వృద్ధి చెందే దాంట్లోనే ఉండాలని లేదు. Christian life is about glory of God, క్రైస్తవ జీవితం అనగా ఏంటి అంటే దేవుని యొక్క మహిమ, holiness of God, దేవుని యొక్క పరిశుద్ధత, the love of God, దేవుని యొక్క ప్రేమ, the peace of God, దేవుని యొక్క సమాధానము, the strength of God, దేవుని యొక్క బలము, the victory of God, దేవుని యొక్క విజయము, and the wisdom of God. దేవుని యొక్క జ్ఞానము. God will keep and use you anywhere for his glory. దేవుడు ఆయన మహిమ నిమిత్తమై మిమ్మల్ని దేవుడు ఆయన ఉంచే స్థలంలో ఉంచి మిమ్మల్ని ఆయన మహిమ కొరకు ఆయన తప్పకుండా ఉపయోగించుకుంటాడు. Don't lose your life. మీ యొక్క జీవితాన్ని It's పోగొట్టుకోవద్దు. precious. అది ఎంతో ప్రశస్తమైనది. If you are not born again, మీరు ఒకవేళ ఇంకా తిరిగి జన్మించకుండా God ఉంటే, has been long suffering towards you for such a long time. దేవుడు ఇంత సమయం వరకు, ఇంత కాలం కూడా దేవుడు మీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. He might not wait even a day more. He might not wait even a day more. ఇంకా ఒక దినం దేవుడు వేచి ఉండలేడేమో. Tomorrow morning you might not be sitting here. రేపు ఉదయకాలం బహుశా నువ్వు ఇక్కడికి రాలేవేమో. What if death calls you? ఒకవేళ మరణం మిమ్మల్ని పిలిస్తే ఏంటి సంగతి? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Where will you be? మీరు ఎక్కడ ఉంటారు? Shall we pray? ప్రార్థించుకుందామండి. Kneel down. దయచేసి మోకాలపైకి రండి. Close your eyes. మీ కళ్ళు మూసుకోనండి. Kneel down. దయచేసి మోకాలపైకి రండి. Close your eyes. మీ కళ్ళు మూసుకోనండి. Please close your eyes. దయచేసి కళ్ళు మూసుకోనండి. No talking, no smiling.
నవ్వొద్దు, వేరే వారితో మాట్లాడవద్దు. Blessed Father, దేవుని పరలోకపు తండ్రి, we come into your presence and thank you for this day. ప్రభా ఈ యొక్క దినం కొరకై మీ యొక్క సన్నిధిలోనికి వస్తున్నాము. Bless the word. ప్రభా ఈ యొక్క వాక్యాన్ని దీవించండి. Transform these children. ఈ యొక్క పిల్లలను రూపాంతరపరచండి. In Christ's precious name we pray. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో Children, ప్రార్థిస్తున్నాం తండ్రి. Dear children, ప్రియమైన పిల్లలారా, is there anyone who does not have Christ in their lives? వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఇంకెవరైనా ఉన్నారా? If he is not your Lord, ఆయన మీ ప్రభువుగా లేడా? if he is not your Savior, ఒకవేళ ఆయన మీ రక్షకుడుగా ఉండకుండా ఉంటే you are leading a life that is of no use. ఎలాంటి పనికిరాని జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. No use to this earth, మీకు మీరు ఉపయోగంగా లేరు. no use to this earth as well. ఈ యొక్క భూమికి కూడా ఉపయోగంగా లేరు. You are no use to the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని కూడా పనికి వచ్చేవారుగా లేరు. Jesus loved you. యేసుక్రీస్తు ప్రభువును He ప్రేమిస్తున్నారు. has paid you. ఆయన మీ కొరకు క్రయాన్ని He has చెల్లించాడు. been long suffering towards ఆయన you. విడిచిపెట్టి ఆయన మీ ఎడల He దీర్ఘశాంతం is giving an కలిగినాడు. opportunity for you to come to him. ఆయన వద్దకు రావడానికి దేవుడు మీకు అవకాశం If there is ఇస్తున్నాడు. anyone who is not born again, ఇంకెవరైనా తిరిగి జన్మించకుండా ఉంటే would you mind taking a decision for him? దయచేసి ఆయన కొరకు తీర్మానం చేసుకునే విషయంలో Jesus, మీరు నిర్ణయం తీసుకునండి. యేసు ప్రభువా, I'm a sinner. నేను పాపిని, I need you. నాకు మీరు కావాలి. I need your leadership. మీ యొక్క నాయకత్వం నాకు I కావాలి. need your saviorhood. ప్రభువా, మీ యొక్క రక్షణ నాకు కావాలి. Forgive me. నన్ను క్షమించండి, Forgive me. నన్ను I క్షమించండి. repent. నేను Deliver పశ్చాత్తాపడుతున్నాను. me from my sinfulness. నా యొక్క పాప జీవితం నుండి విడిపించండి. Take care of my life. నా జీవితంని మీరే చూడండి. Make me your child. నన్ను మీ బిడ్డగా Is చేసుకునండి. anyone who made that decision? ఇలాంటి తీర్మానం ఎవరైనా Can చేశారా? you just show your hand? దయచేసి మీ And చేయి bring it down. చూపించండి, దాని కిందకి దించివేయండి. Anyone? ఎవరైనా Anyone? ఎవరైనా Anyone? ఎవరైనా If you're born again, మీరు ఒకవేళ తిరిగి జన్మించి ఉంటే, if you really want to enjoy the fruit of the Spirit, ఈ యొక్క ఆత్మ ఫలమును మీరు నిజముగా and అనుభవించాలనుకుంటే, especially the long suffering aspect, ప్రత్యేకంగా దీర్ఘశాంతం అనేది మీరు కలిగి ఉండాలనుకుంటే, if you want to the church to pray for you, సంఘము మీ కొరకు ప్రార్థించాలని And you మీరు want to make a ఆశించినట్లయితే, commitment? మీరు తీర్మానం would you mind చేసుకోవాలనుకుంటే raising your hand and putting it down? దయచేసి మీ చేయి చూపించడానికి అభ్యంతరం ఏమైనా ఉందా Any అండి? boy, any girl, ఎవరైనా ఏమైనా సహోదరుడు సహోదరి anyone? ఎవరైనా Don't be ashamed. దయచేసి సిగ్గుపడవద్దండి. This is a decision about a believer. ఇది ఒక విశ్వాసి కొరకైన తీర్మానము. Anyone? ఎవరైనా ఉన్నారా? Anyone? ఎవరైనా? Heavenly Father, పరలోకపు తండ్రి, thank you for your faithfulness. మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి వందనములు. Bless the word. వాక్యాన్ని దీవించండి. Make it a blessing. ప్రభా, ఈ యొక్క వాక్యం దీవెనకరంగా చేయండి. Be glorified in and through these sessions. ప్రభా, ఈ యొక్క పాఠం ద్వారా మీరే మహిమపరచబడమని వేడుకుంటున్నాం. Pray this prayer in the name of Lord and Savior Jesus మా Christ. ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అండి.